హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు ఒక విషయం అర్థం కాదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. చాలామంది ఫోన్ అడిక్ట్ అయిపోతున్నారు, ఫోన్ అడిక్ట్ అయిపోతున్నారు అని చెప్పి చాలామంది దగ్గర వింటూ ఉన్నాను. స్టూడెంట్స్ అనుకోవచ్చు, చిల్డ్రన్ అనుకోవచ్చు, లేకపోతే మెన్ అనుకోవచ్చు. హ్మ్. బట్ నాకొక విషయం అర్థం కాదు. అసలు మదర్స్‌కి గానీ, హౌస్ వైఫ్స్ గానీ, ఒక వైఫ్‌కి గానీ అసలు అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడున్నాయి? మహా అయితే వాళ్ళకి కుదిరిన టైంలో ఏదైనా చిట్కాలు ఏవైనా చూడడం జరుగుతుందేమో గానీ, మాక్సిమం వాళ్ళు పనంతా చేసిన తర్వాత ఒక గంట తీరిక దొరికితే ఒక గంట కునుకు వేద్దాము, ఒక 10 నిమిషాలు కునుకు వేద్దామని చూస్తారు. లేదా మాక్సిమం ఇంకేం చద్దాలి, ఏ మూల చూసినా ఇంట్లో పనే ఉంటుంది. సో, ఫోన్‌కి అడిక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కడ? అండ్ నిత్య దీపారాధన, తర్వాత నిత్యంగా ఉండే పనులు, వంట, కూరగాయలు తరుగుట, లేపోతే ఇల్లు సర్దడం గానీ, ఇవన్నీ చేసేటప్పటికే పిల్లల్ని చూసుకొని వాళ్ళు తీసుకొచ్చి చేసేటప్పటికే మా టైం అక్కడే అయిపోతుంది. ఆల్మోస్ట్ 18 అవర్స్‌లో మార్నింగ్ 9:00 వెళ్తే ఈవినింగ్ 6కి వచ్చే భర్తలున్నారు గానీ, మార్నింగ్ 5కి లేచి నైట్ 9:00 పడుకునే భార్యలు, మదర్స్ అయితే లేరు. నాకు తెలిసినంత వరకు. అది ఏ జనరేషన్ అయినా. మీరు నమ్ముతారా? ఇలా జరుగుతుందంటే ఈ పాటికి? అసలు ఆడవాళ్ళకి రిటైర్మెంట్ ఎక్కడుందండి? హ్మ్. రిటైర్మెంటే లేని లైఫ్ ఆడవాళ్ళదే కదా! సో, నేనేమంటానంటే వీలైతే వాళ్ళని రెస్పెక్ట్ చేయండి, హెల్ప్ చేయండి. ఓకే. అంతేగాని వాళ్ళ మీద బురద జల్లడానికి, లేపోతే ఇదంతే, అదంతే తోటి ఆడవాళ్ళే పైకి తీసుకురావాలి. పోనీ పైకి తీసుకురావడం పోయినా పర్వాలేదు గానీ, దయచేసి వాళ్ళని కించపరచడం లాంటి పనులు ఏమీ చేయొద్దు. ఓకే. ఆహ్, వీలైతే వాళ్ళకి హెల్ప్ చేయండి, ప్రొటెక్షన్ ఇవ్వండి. ఒక 10 మందయ్యి. అంతేగాని మీరు మీరే బురద జల్లుకుని మీ లైఫ్ మీరే పెద్ద శత్రువులా మారకండి. ఓకే. ఆడది అంటే ప్రకృతి. ప్రకృతి అంటేగా శక్తి. ఆ శక్తి స్వరూపాన్ని అది ఏ రూపంలో ఉన్నా శక్తేనండి. ఆడదే గాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం దేనితో కొనుక్కుంటాం? డబ్బుతో. డబ్బెలా వస్తుంది? కష్టపడితే వస్తుంది కదా! సో, ఏదైనా సరే మనం ఏ పని చేసినా అది శక్తి స్వరూపమే. ఏమి ఎవరిని గౌరవించినా అది దేవుడితో సమానమే. అది మగవాడైనా, ఆడదైనా సరే. ఆడది ప్రకృతి అని నేను ఎందుకంటానంటే ఆవిడలోంచి ఉద్భవించినవే అన్నీ గూడా. సో, వీలైతే ఆడవాళ్ళని గౌరవించండి. హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. అది మీ మదర్ అయినా, చెల్లెలైనా, అక్కయినా ఎవరైనా సరే. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. థాంక్ యూ ఫర్ లిసనింగ్.